గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిపూజ్యుడు, విఘ్న వినాశకుడు, విద్యాప్రదాత, జ్ఞానప్రదాత అయిన గజాననుని యొక్క తత్వము, మహిమ, వైభవమును వివరించే పురాణము గణేశ పురాణము. ఈ గణేశ పురాణమును వచన రూపంలో శ్రోతలకు అందించాలనే సంకల్పాన్ని భగవంతుడు కలుగజేశాడు. ఈ పురాణములోని అధ్యాయములన్నిటినీ ప్రతి శ్లోకము యొక్క తాత్పర్యాన్ని తెలియచేస్తూ వీడియోల రూపంలో సమర్పిస్తున్నాను. వీటిని సౌహృదయముతో స్వీకరించి ఆశీర్వదించవలసిందిగా ప్రేక్షకులందరినీ ప్రార్థిస్తూ, గణేశ పురాణములోనికి వెళ్ళబోయే ముందుగా గణేశ పురాణము యొక్క పరిచయాన్ని సంక్షిప్తముగా సమర్పిస్తున్నాను. ఈ వీడియోలను తయారు చేయటంలో నాగ్ పబ్లిషర్స్ ఢిల్లీ వారి సంస్కృత లిపిలో మూలములో ఉన్న గణేశ పురాణము, డాక్టర్ వేదవ్యాస పిహెచ్డి వారు తెలుగులోనికి అనువాదించిన గణేశ పురాణం, గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారి హిందీ అనువాదము, గ్రెగ్ బెయిలీ వారు ఇంగ్లీషులోకి అనువాదించి మోతీలాల్ బెనారసీదాస్ పబ్లిషర్స్ ఢిల్లీ వారు ప్రచురించిన గణేశ పురాణము నాకు ఎంతగానో ఉపకరించినాయి. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. పురాణము అనాది. ప్రారంభంలో చాలా విస్తృతంగా ఒకే పురాణంగా ఉండేది. అందులోని శ్లోకాలు 100 కోట్లు. దానిని లోక పితామహుడు మహర్షులకు వినిపించాడు. వేదార్థమును దర్శించే శక్తితో పాటు అనాది అయిన పురాణములు మరుగుపడటాన్ని చూసి వేదవ్యాస భగవానుడు విస్తృతమైన 100 శ్లోకములు గల పురాణాన్ని 4 లక్షల శ్లోకములకు కుదించి వివిధ పురాణములుగా విభజించాడు. 18 పురాణములు ప్రసిద్ధి చెందినవి, అందరికీ తెలిసినవే. అయితే విద్వాంసులు వాటిని మహాపురాణాలు, ఉపపురాణములు, అతి పురాణములు, పురాణములుగా విభజించారు. మహాపురాణములు తప్ప ఉపపురాణములు, అతి పురాణములు, పురాణములు ఇవన్నీ కూడా సామాన్య జనులకు ఉపపురాణాలుగానే తెలుసు. ఈ విభజన ప్రకారము గణేశ పురాణము అతి పురాణాలలో ఒకటి. పంచపురాణ లక్షణాలతో కూడిన గణేశ పురాణం చాలా విశిష్టమైనది. గణేశ ఉపాసకులకు ప్రాణప్రియమైనది కూడా. ఆస్తికులందరికీ ప్రియమైనది. గణేశ సాహిత్యంలో ఇది ప్రధానమైనది. గణేశ పురాణం గణేశుని పరబ్రహ్మ పరమాత్మగా వర్ణిస్తుంది. దీనిలో ఆదిదేవుడైన గణేశుడు ప్రణవ స్వరూపుడుగా చెప్పబడ్డాడు. బ్రహ్మ, విష్ణు, శివుడు, ఇంద్రుడు, దేవతలందరూ గణేశుని ఆరాధిస్తారని చెప్పబడింది. గణేశుని ఆజ్ఞతోనే బ్రహ్మ సృష్టిని, విష్ణువు పాలనమును, శివుడు సంహారమును చేస్తారు. గణేశుని ఆదేశంతోనే సూర్యుడు సంచరిస్తాడు, వాయువు ప్రసరిస్తాడు, అగ్ని ప్రజ్వరిల్లుతాడు, భూమిపై వర్షాలు కురుస్తాయి. మహిమాన్వితుడైన గణేశుడు శుభంకరుడు, కరుణామయుడు. గణేశ పురాణము 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది పూర్వార్ధం. దీనిని ఉపాసనాఖండము అంటారు. దీనిలో 92 అధ్యాయాలలో 4093 శ్లోకాలు ఉంటాయి. రెండవది ఉత్తరార్ధము. దీనిని క్రీడాఖండము అంటారు. దీనిలో 155 అధ్యాయములలో 6978 శ్లోకాలు ఉంటాయి. మొత్తం గణేశ పురాణములో
247 అధ్యాయాలు, 11,079 శ్లోకాలు ఉంటాయి. సూత మహర్షి శౌనకాది మహర్షులకు గణేశ పురాణమును వినిపిస్తాడు. ఉపాసనాఖండంలో ముందుగా గణేశ మహిమ, సోమకాంతరాజు చరిత్ర, రాజుకు కుష్ఠువ్యాధి సోకటం, రాజు అరణ్యాలకు పోవుట, భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళటం, భృగు మహర్షి ద్వారా రాజునకు అతని పూర్వజన్మమును గురించి తెలియజేయటం, భృగు మహర్షి రాజునకు గణేశ పురాణాన్ని ఉపదేశించుట, బ్రహ్మ సృష్టి ప్రారంభించుట, బ్రహ్మ సృష్టికి గణేశుడు సహాయపడటం, గృత్సమద, రుక్మాంగద, త్రిపురాసురుల వృత్తాంతము, గణేశ సహస్రనామము, గణేశ సహస్రనామ పారాయణ తరువాత శివుడు త్రిపురాసురులను సంహరించటంలో సఫలుడవటం, గణేశ పార్థివ పూజ, గణేశ వ్రతము, సంకష్ట చతుర్థి వ్రతము, అంగారక చతుర్థి వ్రతము, ఆ వ్రతముల మహిమ, గణేశుడు చంద్రుని శపించటం మరల అనుగ్రహించుట, దూర్వా మహాత్మ్యము, తారకాసుర వధ, కామదహనము, పరశురాముని తపస్సు, పరశురామునికి గణేశుని దర్శనము, స్కందోత్పత్తి, మదనుడు తిరిగి జన్మించుట, శేషుడు గజాననుని ఆరాధించుట, గజవక్తుని మహిమ, ఇవి ఉపాసనాఖండంలోని ముఖ్యాంశములు. ఉత్తరఖండంలో సత్యయుగంలో గణేశుని మధోత్కట వినాయకుడుగా అవతరించటం, అసురుల సంహారం, మధోత్కటుని మహిమ, త్రేతాయుగంలో మయూర గణపతిగా అవతరణ, మయూర గణపతి యొక్క మహిమ, అసురుల సంహారము, ద్వాపర యుగంలో గజాననుడిగా అవతరించటం, గజాననుని యొక్క మహిమ, అసురులను సంహరించుట, గణేశ గీత ఉపదేశము, కలియుగంలో ధూమ్రకేతువుగా అవతరించుట, సోమకాంత మహారాజు గణేశ లీలలను అత్యంత భక్తి శ్రద్ధలతో వింటాడు. ఆ కథ వినటం వలన, దాని అద్భుత ప్రభావం వలన రాజు యొక్క కుష్ఠువ్యాధి అదృశ్యమగటం, రాజు పవిత్రుడవటం, గణేశ లోకం నుండి విమానం రావటం, భృగు మహర్షి చరణాలకు ప్రణమిల్లి విమానమును అధిరోహించి రాజు, తన భార్య, తన ముఖ్య మంత్రులతో గణేశలోక ప్రాప్తి. ఇది సంక్షిప్తముగా గణేశ పురాణమునందలి విశేషములు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.